మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. రౌండ్ కు కూడా ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. 18వ రౌండ్ ముగిసేసరికి 10,000 ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్ ముందంజలో కనిపిస్తున్నారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ ఉన్నారు. అయితే ఊహించని విధంగా జనసూరజ్ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ నిలిచారు. బంకీపూర్ లో వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఈసారి 8 సార్లు బంకీపూర్ అసెంబ్లీ స్థానంలో గెలిచినటువంటి అనుభవం బీజేపీ సొంతం. అయితే గెలుపు దిశగా ప్రశాంత్ కిషోర్ అయితే ఇప్పుడు పయనిస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తున్నటువంటి రిజల్ట్ బట్టి కనిపిస్తోంది. దాదాపుగా 8 సార్లు కూడా బంకీపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీయే గెలుస్తూ వస్తుంది. 3.5 దశాబ్దాల నుంచి కూడా ఆ ప్రాంతాన్ని బీజేపీ ఏలుతూ వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్రంలో కూడా బీజేపీయే పరిపాలిస్తుంది, అలాగే రాష్ట్రంలో కూడా బీజేపీయే కనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఏందో తెలియదు కానీ బీజేపీకి ఉప ఎన్నికల సమయంలో మాత్రం ఇది గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టుగానే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అయితే లీడింగ్ లో కనిపిస్తున్నాడు. దాదాపు 18 రౌండ్లు కూడా ఫినిష్ అయిపోయాయి. అయినా కూడా ఇంకా లీడ్ లో ప్రశాంత్ కిషోరే కనిపిస్తున్నాడు. 10,000 ఓట్ల మెజారిటీతో ఆయన లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా కూడా బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఇంకా కూడా కొనసాగుతుంది. మరికొన్ని రౌండ్లు కూడా ఉన్నాయి. మొత్తంగా 31 రౌండ్లలో ప్రస్తుతానికి 18 రౌండ్లు అయితే ఫినిష్ అయిపోయాయి. 18 రౌండ్లలో ఇప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ మాత్రమే లీడ్ లో కనిపిస్తున్నాడు. దాదాపుగా 10,000 మెజారిటీ ఓట్ల లీడింగ్ లో కనిపిస్తున్నారు. ఇక్కడ వెనుకంజలో బీజేపీ కనిపిస్తోంది. దాదాపుగా 3.5 దశాబ్దాల నుంచి కూడా బీజేపీ కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం ఈ రోజు కనుక కౌంటింగ్ టైంలో చూస్తే ఖచ్చితంగా వెనుకంజలోనే కనిపిస్తుంది. సెకండ్ స్థానానికే పరిమితం అయిపోతుంది బీజేపీ. సో ఇదంతా కూడా జెన్జీ ఎఫెక్ట్ అని చెప్పేసిగా ఒక ప్రచారం సాగుతోంది. ఈ ఉప ఎన్నికలు నిజంగా బీజేపీ పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పొచ్చు. ఇప్పుడు బీజేపీ పార్టీని ఒకంత షాక్ కి గురి చేస్తున్నాయి ఈ ఎన్నికలు. సో మరి వాళ్ళ యొక్క ప్రధాన కారణాలు ఏంటి అని కనుక చూసుకుంటే మాత్రం జెన్జీ ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. సో మొత్తానికైతే ఇప్పుడు బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే అక్కడ కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపుగా 18 రౌండ్లు అయితే ఫినిష్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే 18 రౌండ్లు ఫినిష్ అయినా కూడా 10,000 ఓట్ల మెజారిటీ తోటి ఈసారి ఊహించని విధంగా ప్రశాంత్ కిషోర్ లీడ్ లో కనిపిస్తున్నాడు. దాదాపుగా 3.5 దశాబ్దాల నుంచి కూడా బీజేపీ అక్కడ విన్నింగ్ గా ఉంది. బీజేపీ జెండానే రెపరెపలాడుతూ వచ్చింది. బట్ ఈసారి ఊహించిన విధంగా బీజేపీకి షాక్ తగిలింది. ఇదంతా జెన్జీ ప్రభావం అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది అనేటువంటి ప్రచారం కూడా సాగుతోంది. అయితే అక్కడ రౌండ్ కి కూడా ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం పెరుగుతూ వస్తుంది స్థిరంగా. అయితే 18 రౌండ్ ముగిసేసరికి కూడా 10,000 ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్ కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్ దిగారు. అయినా కూడా రౌండ్ కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ గెలుపు దిశగా ఆయన దూసుకుపోతున్నారు. ఆయన అడుగులు ఈసారి గెలిచే విధంగానే పడినట్టుగా కనిపిస్తోంది. అయితే బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో అనూహ్యంగా జనసూరజ్ పార్టీ భారీగా ఓట్లను కొల్లగొడుతోంది. ప్రస్తుత లెక్కింపు ప్రకారం బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా రెండో స్థానంలో ఆయన కొనసాగుతున్నారు. బంకీపూర్ నియోజకవర్గంలో మొత్తంగా 31 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఇప్పుడు దాదాపుగా 18 రౌండ్లు అయితే ఫినిష్ అయిపోయాయి. మేజర్ గా 10,000 ఓట్ల మెజార్టీతో ప్రశాంత్ కిషోర్ ముందంజలో కనిపిస్తున్నాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ గతంలో ఇక్కడ నుండి వరుసగా 5 సార్లు కూడా గెలుపొందారు. ఆయన మొత్తంగా ఈ స్థానంలో బీజేపీ 1995 నుండి కూడా గెలుస్తూనే వస్తోంది. 1995 నుండి కూడా ప్రతిసారి ఘన విజయాన్ని సాధించింది బీజేపీ జెండా ఇక్కడ రెపరెపలాడుతూనే ఉంది. ఎప్పటి నుంచి 1995 నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేయడంతోనే ఉప ఎన్నిక అనివార్యమైపోయింది. సో దశాబ్దాలుగా బీజేపీకి పెట్టని కోటగా ఉన్న బంకీపూర్ లో ప్రశాంత్ కిషోర్ లీడ్ సాధించడం ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అదే కిరణ్, ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 18 రౌండ్లు ఫినిష్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇంకా
ఇంకా కూడా ప్రశాంత్ కిషోర్ లీడ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు లోపల కౌంటింగ్ ప్రక్రియ జరిగే దగ్గర నుంచి కనుక మనం చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ రౌండ్స్ కూడా ప్రశాంత్ కిషోర్ లీడ్ లో ఉంటారా? దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించండి. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పటికి దాదాపు 18 రౌండ్లు ముగిసే సమయానికి ప్రశాంత్ కిషోర్ 10,000 ఆధిక్యంలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ మొదటి రౌండ్ నుంచి స్పష్టంగా ఆధిక్యతలో ఉన్నారు ప్రశాంత్ కిషోర్. దాదాపు ఒక 4వ రౌండ్ లో బీజేపీకి కేవలం 16 ఓట్ల స్వల్ప మెజార్టీ వచ్చింది. కానీ ఆ రౌండ్ లో కూడా ప్రశాంత్ కిషోర్ కి మెజార్టీ వచ్చిన పరిస్థితి. దాదాపు 18 రౌండ్లు ముగిసే సమయానికి కూడా ఆయన ప్రతి రౌండ్ కి ఆయన మెజార్టీ పెరుగుతుంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. మొదటి రౌండ్ 800 ఓట్ల మెజార్టీ నుంచి మొదలైన హవా దాదాపు 10,000 ఓట్ల మెజార్టీ దాటుతుంది. ప్రస్తుతం ఆయన 18వ రౌండ్ ముగిసే సమయానికి 10,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎర్లీ ట్రెండ్స్ దాటిపోయాయి. దాదాపు సగం రౌండ్లు పూర్తయ్యాయి. మరొక 12 రౌండ్లు మాత్రమే ఇక్కడ 12 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 12 రౌండ్లలో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం చూపిస్తుంది. అయితే బీహార్ లో దాదాపు గత 8 సార్లుగా బీజేపీ అక్కడ నుంచి గెలిచింది. నితిన్ నబీ తండ్రి కూడా అక్కడ 4 సార్లు గెలిచారు. నితిన్ నబీ 4 సార్లు గెలిచారు. బీహార్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసేవారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడైన తర్వాత ఆయన బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. అటు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత జంజీ తరం కాక్రోచ్ ఉద్యమం తర్వాత మొట్టమొదటిసారిగా 3 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. అటు గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీ దాదాపు 30,000 మెజార్టీలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి. ఇటు మధ్యప్రదేశ్ లో బాటియా స్థానంలో కాంగ్రెస్ పార్టీ 8,000 ఓట్ల మెజార్టీలో ఉంది. బంకీపూర్ అసెంబ్లీ స్థానంలో ప్రశాంత్ కిషోర్ 10,000 ఓట్ల మెజార్టీ సాధించాడు. అయితే ఇక్కడ ప్రధానంగా గత జెన్జీ ఉద్యమం గత కొన్నేళ్లుగా బీజేపీకి స్పష్టమైన హవా. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీహార్ లో బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎన్డీఏ అధికారంలో ఉంటూ బీజేపీ దేశాధ్యక్షుడి సొంత స్థానంలోనే గట్టి ఎదురుదెబ్బ తగలబోతుందంటూ జాతీయ స్థాయిలో ఒక ప్రచారం నడుస్తుంది. ఎర్లీ ట్రెండ్స్ మనం చూసాము. ప్రశాంత్ కిషోర్ రౌండ్ కి మెజార్టీ సాధిస్తున్నారు. 18 రౌండ్లు ముగిసే సమయానికి ఆయన 10,000 ఓట్ల మెజార్టీ దాటాడు. మరో 12 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 12 రౌండ్లలో కూడా బీజేపీకి సంబంధించిన నితిన్ కుమార్ సిన్హా, నీరజ్ కుమార్ సిన్హా ఓడించే పరిస్థితులు లేవు ఖచ్చితంగా. ఎందుకంటే 10,000 ఓట్ల మెజార్టీ దాటిన తర్వాత ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం కూడా అంత ఆశామాషి కాదు. అయితే దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, సంప్రదాయ రాజకీయాలు, గత కొన్నేళ్లుగా అధికారం అనుభవించిన పార్టీలకు కూడా ఈ ఎన్నికల్లో షాక్ జరుగుతుందని చెప్పొచ్చు. నితీష్ కుమార్ శకం మాజీ ముఖ్యమంత్రి, బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ శకం ముగిపోతుందంటూ ఒక ప్రచారం. మరోపక్క సంప్రదాయ రాజకీయాలు, అటు యాదవ సామాజిక వర్గం, మిగిలిన సామాజిక వర్గాల్లో మద్దతు సాధిస్తున్న తేజస్వి యాదవ్, ఏదైతే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడి పార్టీ ఓట్లన్నీ గంపగుత్తగా ప్రశాంత్ కిషోర్ కు ట్రాన్స్ఫర్ కావడం రాబోయే రాజకీయ మార్పులకు ఒక దిక్సూచి నాంది అనే జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రియ అయితే ఇప్పుడు చూసుకుంటే గత 30 ఏళ్లుగా కూడా బంకీపూర్ స్థానానికి అది బీజేపీ కంచుకోటగా ఉండింది. సో ఇలాంటి తరుణంలో బీజేపీ వెనుకబడ్డం కనుక చూస్తుంటే కౌంటింగ్ దగ్గర ఉండేటువంటి బీజేపీ శ్రేణులు దీనికి సంబంధించి ఏ రకమైన విశ్లేషణ ఇస్తున్నారు? ప్రియ, ఇక్కడ ప్రధానంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని మార్చింది. ప్రస్తుతం ఉన్న నీరజ్ కుమార్ సిన్హా కంటే మరో అభ్యర్థిని ఖరారు చేసింది. ఆ అభ్యర్థి నిరక్షరాస్యుడు. ఏదైతే కేవలం 5వ తరగతి చదువుకున్న వ్యక్తిని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టిందంటూ ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఆరోపణలు చేయడంతో బీజేపీ అక్కడ అభ్యర్థిని మార్చింది. అభ్యర్థిని మార్చడంతోనే బీజేపీ ఓటమి ఖాయమైందంటూ ప్రశాంత్ కిషోర్ ఘంటాపదంగా చెప్పాడు. ఆయన నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా ఒకప్పటిలాగా మాటలు చెబితే అవేమి కాదు, ఒకప్పటిలాగా జంజీ తరం వినే పరిస్థితిలో లేదు, ఒకప్పటి రాజకీయాలు ఇప్పుడు నడవు అంటూ ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన ప్రకటన చేశాడు. అయితే ఇక్కడ రాబోయే రాజకీయ మార్పులకు బీహార్ ఒక నాంది పలుకుతుంది. ఎందుకంటే జంజీ ఉద్యమము, ఇటు కాక్రోచ్ ఉద్యమం బీహార్ లో ఊహించని రీతిలో యువత రోడ్లెక్కారు, నిరసన చెప్పారు. నీట్ ఎగ్జామ్ కి నిరసనగా భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు. ఇలాంటి నేపథ్యంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం, ఇలాంటి అక్షరాస్యతలో కూడా వెనుకబడిన రాష్ట్రంగా పేరు పొందిన
బీహార్ లో రాజకీయ మార్పులు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ జెన్జీ తరం కూడా జెన్జీ యువత నేరుగా సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. కులం, మతం, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు జరగవంటూ రాబోయే రోజుల్లో ఒక దిక్సూచి, ఒక సూచన కూడా బీహార్ యువత చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం 10,000 ఓట్ల మెజార్టీలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికలు కౌంటింగ్ ముగిసే సమయానికి ఎంత మెజార్టీకి వస్తారా? ప్రస్తుతం 18 రౌండ్లు ముగిసాయి, మరో 12 రౌండ్లు ముగిసినాయి. రాబోయే ఫలితాన్ని కూడా మనం వేచి చూడాలి. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. రౌండ్ కు ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం అయితే పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు దాదాపుగా 18 రౌండ్లు అయితే ముగిసాయి. ఇక 18 రౌండ్లు ముగిసేసరికి 10,000 ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 2వ స్థానంలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కనిపిస్తున్నారు. అయితే ఈసారి ఊహించని విధంగా జనసూరజ్ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ నించున్నారు. బంకీపూర్ లో వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సరి 8 సార్లు బంకీపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి గెలిచినటువంటి అనుభవం ఉంది. అయితే ఈసారి మాత్రం గెలుపు దిశగా ప్రశాంత్ కిషోర్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఇప్పటి వరకు అయితే చూసుకుంటే 18 రౌండ్లు అయితే ఫినిష్ అయిపోయి, మరికొన్ని రౌండ్లు అయితే బాకీ ఉన్నాయి. సో మొత్తంగా 31 రౌండ్లలో 18 రౌండ్లు ఫినిష్ అయిపోయేసరికి ప్రస్తుతానికైతే ప్రశాంత్ కిషోర్ అయితే లీడ్ లో కనిపిస్తున్నాడు. అది కూడా 10,000 మెజార్టీతో కనిపిస్తున్నారు. సో మిగిలిన రౌండ్స్ లో ఏమైనా తారుమారు అవుతుందా, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ లీడ్ లో ఉంటారా? ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని తెలియాలంటే మీరు వాచ్ చేస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.